హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో ఈరోజు అయితే నేను మీషోలో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను మీకు. సో నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి, లేదా నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తా. సో కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. విష్ లింక్లో కూడా చేసుకోవచ్చు, లేదా మీషోలో కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీషోలో తీసుకున్నాయి అన్నమాట, కాకపోతే ఇవి నాయి కావు. ఇక్కడ మా ఇంటి దగ్గర తీసుకున్న వాళ్ళు. సో ఆ లింక్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మీకు షేర్ చేస్తా అని చెప్తున్నా. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి. సో ఫస్ట్ అయితే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లానే ఇన్స్టాలో ఫాలో కూడా అవ్వండి. అండ్ నేను ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్ మాత్రం మొత్తం 10 మీటర్స్ ఉంది ఇది. అండ్ సాటిన్ వచ్చేసి 3 మీటర్స్ వచ్చింది. ఇందులోకి సపరేట్గా మనం లైనింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో మీకు ఇంకా సపరేట్గా ఇంకా కంఫర్ట్గా కావాలనుకుంటే మాత్రం మీరు ఇంకా లోపలికి ఇంకా వేరే లైనింగ్ కూడా వేసుకోవచ్చు. అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే నిజంగా బాగానే ఉంది. మరీ అంత చీప్ క్వాలిటీ లేదు, అంత హై క్వాలిటీ అని కూడా కాదు. సో బాగానే ఉంది, మనం పెట్టిన మనీకి అయితే వర్త్ అన్నమాట. సో ఇలాంటివి మనకి జస్ట్ 270, 290 ఆ ప్రైస్లోనే ఉన్నాయి. సో నేను ఖచ్చితంగా కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పెడతా, లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను లింక్స్. సో ఫ్యాబ్రిక్ బాగానే ఉంది కాబట్టి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తీసుకోండి, బాగానే ఉంది. అండ్ దీన్ని మనం ఇట్లా ఫ్రాక్స్ లాగా లేదంటే స్కర్ట్స్ లాగా ఎలా అయినా సరే కుట్టుకోవచ్చు. అండ్ నేను ఇంతకుముందు ఒక రెడ్ కలర్ది, బ్లాక్ కలర్ది అలాంటివి స్టిచ్ చేసిన కదా, మెరూన్ కలర్ది. సో అవన్నీ కూడా ఇవే అన్నమాట. సో అందులోనే ఇది ఇంకో కలర్, బ్లూ కలర్, నేవీ బ్లూ వస్తుంది, డార్క్ బ్లూ. అసలు చాలా బాగుంది నిజంగా. అండ్ నేను ముందు తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అయితే కొంచెం లెంత్ అంటే కరెక్టే ఉండేవి, కానీ ఇదైతే చాలా ఎక్కువ వచ్చేసింది అసలు హైటు. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, చూస్తున్నారు కదా. నాకు ఎక్కడికి వస్తుందో, నా చిన్న వరకు వస్తుంది, ఇంకా పైకే వస్తుంది. సో మీకు కావాలనుకుంటే మాత్రం లింక్ అని కామెంట్ చేసేయండి. ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే నేను చూపించే ప్రతి ఒక్కటి మీరు కామెంట్ చేసినా సరే నేను పోస్ట్ చేస్తా. అండ్ దీని ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, నెట్ క్వాలిటీ చాలా చాలా బాగుంది. మరీ అంత స్టిఫ్ లేదు, మరీ అంత స్మూత్ అని కూడా కాదు. సో మనం ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే మాత్రం మనకి లోపల క్యాన్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో చాలా కొంచెం స్టిఫ్ ఉంది కాబట్టి మరీ అంత లేదు, కొంచెం నార్మల్గానే ఉంది. సో దీంతో ఫ్రాక్స్ ఆర్ లెహెంగాస్, స్కర్ట్స్ లాంటి ఏ స్టిచ్ చేసినా కానీ ఎక్కువ ఫ్లేర్ కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇది మొత్తం 10 మీటర్స్ ఉంది కాబట్టి తెలుసు కదా ఎంత ఫ్లేర్ కనిపిస్తుందో. సో నేను ఇంతకుముందు స్టిచ్ చేసినవి కూడా ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అవి. అండ్ దీనికి నేను ఇంతకుముందు స్టిచ్ చేసింది అయితే కింద నేను క్యాన్ లేస్ వేయలేదు, ఇప్పుడైతే క్యాన్ లేస్ వేయాలంట. సో వేసిన తర్వాత ఎట్లుంటాయి అనేది కంపల్సరీ నేను వీడియో కూడా పెడతా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్. ఇది వైట్ నెట్ పైన చికెన్ కర్రీ వర్క్ వస్తుంది, అట్లనే దానిపైన ఒక చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది. సో దీన్ని కుర్తీ డిజైన్ చేసినాం అనేసి తీసుకుందాం అన్నమాట. ఇది కూడా మనకి 200 చేంజ్ ఏమో పడింది అంతే, ఎక్కువ 300 లోపు అయితే కాదు, ఇంకా తక్కువనే 250 ఆ రేంజ్లో ఉంది, 250 ఆర్ 240. సో దీని లింక్ కావాలంటే కూడా కామెంట్ చేసేయండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, కనిపిస్తుంది కదా దీనిపైన వచ్చిన డీటెయిలింగ్ అంత వరకు. సో చికెన్ కర్రీ కాబట్టి ఎప్పుడైనా సరే ట్రెండింగ్లోనే ఉంటుంది ఆ వర్క్ మాత్రం. అండ్ నెట్ పైన వచ్చింది, దీంతో 2 మీటర్స్ ఉంది కాబట్టి మనకి హైట్ కూడా సరిపోతుంది టాప్ కోసం. సో టాప్స్ లేదా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఆర్ స్కర్ట్స్ లాంటివి స్టిచ్ చేయించుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ సేమ్ ఇలాంటిదే ఇంకా 2 మీటర్స్ కూడా తీసుకున్నారు అనమాట. సో వేరే వాళ్ళు తీసుకున్నారు ఇది. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేను వీడియో పెడుతున్నా. ఇది కూడా మొత్తం 2 మీటర్స్ ఉంది. ఒకటి చూసిన ఆల్రెడీ నేను. సో మీకైతే ఒకటి చూపిస్తున్నా, ఎందుకంటే మళ్ళీ చూపించింది మళ్ళీ చూపిస్తే బాగుంది కదా. సో అందుకని ఒకటి చూపిస్తున్నా. సో మీకు దీని లింక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇదైతే చాలా చాలా బాగుంది అసలు. సో ఇది మా ఇంటి దగ్గర ఒక సిస్టర్ అన్నమాట. సో తను తీసుకుంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా. సో హల్దీ ఫంక్షన్స్ లాంటివి కూడా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇది మొత్తం చినాను ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో అలా వచ్చేసింది, జార్జెట్ కాదన్నమాట. అండ్ దీనికి మొత్తం లేస్ డీటెయిలింగ్ తోటి వైట్ లేస్ ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఇచ్చిర్రు. అసలు చాలా చాలా ప్రెట్టి ఉంది నిజంగా. శారీ అయితే చాలా బాగుంది, మస్తు నచ్చింది నాకు. అండ్ దీని పళ్ళు పాటు మొత్తం మనకి ప్లీట్స్, ఇక్కడ యోగపాటు దగ్గర నుంచి ప్లీట్స్ వస్తాయి కదా, సో అక్కడ నుంచి మొత్తం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. మొత్తం చాలా బాగుంది, కొంచెం 3D టైపు పెద్ద పెద్ద ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ దీని లింక్ కావాలంటే కూడా కామెంట్ చేసేయండి. ఇప్పుడు వచ్చి హల్దీ ఫంక్షన్స్కి అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. సో హల్దీ ఫంక్షన్ అనగానే ఎప్పుడు రొటీన్గా వైట్ అండ్ లేదా సపరేట్గా ఎల్లో, సో అలాంటివే తీసుకుంటారు కదా. సో ఇట్లా డ్యూయల్ షేడ్లో వైట్ అండ్ ఎల్లో, మిడిల్లో కొంచెం లైట్ ఎల్లో, అట్లా క్రీమ్ షేడ్లో వచ్చింది. అసలు చాలా చాలా ప్రెట్టి ఉంటుంది నిజంగా ఇప్పుడైతే.
సో దీని లింక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. మీరు యూట్యూబ్‌లో కామెంట్ చేసినా సరే నేను సేమ్ ఇదే పోస్ట్ నేను ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేస్తా. సో మీరు అందులో కామెంట్ చేసినా సరే నాకు డైరెక్ట్‌గా రీల్‌ని షేర్ చేసినా సరే మీకు లింక్స్ అయితే ఖచ్చితంగా పెడతా నేను. అండ్ దీని బ్లౌజ్ పార్ట్ అయితే కొంచెం మనకి కాటన్ మిక్స్ ఉంటది కదా! సో అలాంటి ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది. సేమ్ మనకు శారీ ఫ్యాబ్రిక్ అయితే రాలేదు. కొంచెం స్టిఫ్‌గా ఉంటది కదా! సో అలాంటిదొచ్చింది. అండ్ దీన్నైతే నేను ఎట్లా స్టిచ్ చేస్తా అనేసి నేను షార్ట్ వీడియోస్‌లో కూడా పోస్ట్ చేస్తా. ఇప్పుడు మనకి మీషోలో మనం తీసుకున్నప్పుడు ఒక మోడల్ ఏసుకొని ఉంటది కదా! సో బ్లౌజు హై నెక్ లాంటి ఇట్లా కొంచెం స్టైలిష్‌గా ఉంటాయి కదా! సో సేమ్ వాళ్ళైతే సేమ్ అలాంటి బ్లౌజే స్టిచ్ చేయమని చెప్పి ఇచ్చిర్రు. సో నేను స్టిచ్ చేసిన తర్వాత కూడా నేను వీడియో పెడతా షార్ట్స్‌లో. సో చూడండి ఒకసారి కావాలనుకున్న వాళ్ళు. అండ్ మనకి శారీ పళ్ళు పార్ట్ ఎట్లయితే వచ్చిందో సేమ్ బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది. కానీ మరీ పెద్దగా ఏం లేదు బ్లౌజు ఫ్యాబ్రిక్ మొత్తం అనేసి. అంటే మీటర్ లేదు, కొంచెం తక్కువ ఉంది. 80 ఆర్ 90 సెంటీమీటర్స్ ఉంటది. సో సరిపోతది మనకి 32 వరకి 32 సైజ్ వరకైతే ఖచ్చితంగా సరిపోతది. సో ఎక్కువ ఇంకా పెద్ద సైజ్ వాళ్ళకైతే కొంచెం సరిపోదన్నమాట. అండ్ దీనికి నేను క్యాన్ లేస్ ఏసి కుడతా అనేసి చెప్పినా కదా! సో కుట్టిన తర్వాత నేను వీడియో కూడా పెడతా అండ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతా. అండ్ అప్పటి వరకి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్ బాయ్. చలో బాయ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.